పార్వతీదేవిని పూజించి దేవాలయం వెలుపలికి వచ్చినటువంటి రుక్మిణీదేవి పట్టు పీతాంబరంతో దివ్యమంగళ విగ్రహంగా దివ్యమైనటువంటి ముఖార విందంతో వెలిగిపోతున్నటువంటి శ్రీకృష్ణుడిని చూచి ఆయన యొక్క రూప వయో లావణ్య గాంభీర్య తేజో విశేషానికి అచ్చరువొందుతూ ఆనందంతో రథాన్ని అధిరోహించడానికి సిద్ధమైంది. తోడేళ్ల మధ్య నుంచి తన యొక్క భాగాన్ని హరించే సింహంలాగా శ్రీకృష్ణుడు ఆ రుక్మిణీదేవి చేయందించాడు. రథంపైకి ఎక్కించుకున్నాడు. సకల రాజ సమూహాలు చూస్తూ ఉండగానే భూనభోంతరాళాలు దద్దరిలే విధంగా తన యొక్క పాంచజన్య శంఖాన్ని పూరిస్తూ బలరామాదులు తమ తమ రథాలతో తోడు వస్తూ ఉండగా యాదవ సేనా సమేతుడై ద్వారకా నగరం దిక్కుగా తన యొక్క రథాన్ని కదిలించాడు. రథం కదులుతూ ఉంటే ముందుకి రుక్మిణీదేవి యొక్క మనస్సు వెనక్కి పోతూ ఉంది. ఎంతో కాలం నుంచి ఆ శ్రీకృష్ణుణ్ణి భజిస్తూ ఉంది. ఆ శ్రీకృష్ణుణ్ణి పతి కావాలని కోరుకుంటూ ఉంది. తన యొక్క కోరిక నెరవేరుతూ ఉంది. ఇప్పుడు ఆనందంతో పొంగిపోతూ ఉంది. ఆ విధంగా వాళ్ళు ఊహల్లో తేలిపోతూ ఉంటే రథం గాలిలో తేలిపోతూ ముందుకు పోతూ ఉంది. ఆ సమయంలో జరాసంధుడికి వశులైనటువంటి రాజులంతా కూడా శ్రీకృష్ణుని యొక్క పరాక్రమాన్ని విని సహించలేక మన పరాక్రమాలని పరిగణించకుండా రుక్మిణిని కొనిపోతున్నటువంటి ఆ యాదవుణ్ణి నిలవరించి ఆమెను కాపాడలేకపోతే మన యొక్క శస్త్రాస్త్రాలు ఎందుకు కాల్సనా, ఈ భూమండలం ఉన్నటువంటి జనులందరూ కూడా మనల్ని చూసి నవ్వరా అంటూ తమలో తాము చెప్పుకొని చతురంగ బలాలతో కూడి ధనుస్సును సజ్జం చేసి శస్త్రాస్త్రాల వర్షం కురిపిస్తూ శ్రీకృష్ణుని యాదవుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే బలరామకృష్ణులు యాదవ వీరులతో కలిసి ఈ జరాసంధ దంతవక్త్రాది వీరుల్ని జయించి వారికి శృంగభంగం గావించారు. జరాసంధాదులు తమకు జరిగినటువంటి పరాభవానికి ఆక్రోశిస్తూ ఉన్నారు. ఆహా, ఏమిటి ఈనాడు యాదవులు ఇంతటి యశోవంతులమైనటువంటి మనల్ని ఓడించి సింహాల వంటి మన యొక్క యశస్సుని మృగాల వంటి యాదవులు అపహరిస్తున్నారే అని వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటూ తిరిగి రాజులంతా కూడా సమావేశమై ఎలాగైనా సరే శ్రీకృష్ణుడిని ఎదిరించాలి అని నిశ్చయించుకొని కోపోద్రిక్తులై సైన్యాన్ని సమకూర్చుకొని శ్రీకృష్ణుడిని వెంబడించారు. బలరాముడితో కూడి యాదవులు ఆ రాజమండలిని ఎదుర్కొన్నారు. జరాసంధాది యోధులు అందరూ వాళ్ళు కలిసి పర్వతం మీద మేఘాలు వర్షించినట్టుగా బాణవర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు యాదవ సైన్యం పైన. ఇది చూసినటువంటి రుక్మిణి భయంతో వణికిపోతూ ఉంది. ఏమవుతుందోనని ఆమె భయంతో శ్రీకృష్ణుని వంక మెల్లగా చూచింది. అది చూచి శ్రీకృష్ణుడు, ఓ పద్మలోచన, నీవు భయపడకు, భయాన్ని విడిచిపెట్టు, మన సైన్యాలు అనతి కాలంలోనే శత్రు సైన్యాల్ని సంహరించగలవు అన్నాడు. అలా అన్న వెంటనే యాదవులు విజృంభించారు. శత్రు సైన్యం అంతా తునాతునకలై పడిపోతూ ఉంది. ఈ భయంకరమైనటువంటి యుద్ధాన్ని చూచి భీతి చెందినటువంటి జరాసంధాదులంతా విముఖులై వెనుదిరిగిపోయారు. నిరుత్సాహంతో కృంగిపోతున్నాడు శిశుపాలుడు. తనకననుకున్నటువంటి రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు ఎత్తుకొని పోతున్నాడు. తన వాళ్ళైనటువంటి సైనికులు కానీ మహావీరులు కానీ ఏమీ చేయలేకపోతా ఉన్నారు. అందుకే ఆయన చింతాక్రాంతుడయ్యాడు శిశుపాలుడు. అప్పుడు ఈ పరాజితులైనటువంటి రాజులందరూ కూడా శిశుపాలుడి దగ్గరికి వెళ్ళి అతన్ని ఓదారుస్తున్నారు. సుఖదుఖాలు దైవాధీనాలు. కొయ్యబొమ్మ ఇంద్రజాలకుడి యొక్క కోరికని అనుసరించి నృత్యం చేస్తూ ఉంటుంది. అలాగే ఈ జీవులందరూ కూడా ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ ప్రకారమే నడుస్తూ ఉంటారు అని జరాసంధుడు మొదలైనటువంటి రాజులందరూ కూడా శిశుపాలుడికి అలా చెబుతూ ఉన్నారు. అయితే శ్రీకృష్ణుడు అంటే విపరీతమైనటువంటి ద్వేషం కలిగినటువంటి రుక్మిణి యొక్క అన్న రుక్మి ఎలాగైనా సరే శ్రీకృష్ణుడిని సంహరించి తన సోదరైనటువంటి రుక్మిణిని విడిపించుకొని తీసుకొని రావాలి అనేటువంటి ఆలోచనతో
చతురంగ బలాలని వెంటబెట్టుకొని కృష్ణుడిని సమీపించి ఆ రుక్మి కృష్ణుడితో ఇలా అంటున్నాడు, ఒరి మూఢుడా, యజ్ఞవాటిక యందు కాకి హవిస్సును గడిపోయినట్టుగా నీవు నా సోదరుని అపహరించావు. ఆగు, ఎక్కడికి వెళుతున్నావు? ఓ మాయావి, నీ గర్వాన్ని అణిచిపెడతాను ఒక్క క్షణంలో. నా బాణాల చేత నేల కూలి పడిపోకముందే నా సోదరుని విడిచిపెట్టు, ప్రాణాలు దక్కించుకో అని అంటున్నాడు రుక్మి. ఆ మాటల్ని ఆలకించినటువంటి కృష్ణుడు శరప్రయోగం చేస్తూ ఉన్నాడు. ఇరువురి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. శ్రీకృష్ణుడు రుక్మి యొక్క ధనుస్సుని ఖండించాడు. ఇరువురి మధ్య తీవ్రంగా బాణాలు సంధించుకుంటూ ఉన్నారు. రుక్మి వదిలినటువంటి బాణాలన్నింటినీ మధ్యలోనే ఖండాలుగా ఖండిస్తున్నాడు శ్రీకృష్ణుడు. రుక్మి వేసినటువంటి అస్త్రాలకి ప్రతి అస్త్రాలను ప్రయోగిస్తూ ఉన్నాడు కృష్ణుడు. దాంతో కోపోద్రిక్తులైనటువంటి రుక్మి పురుగు ఎలాగైతే దీపం వైపుకు పరుగులు తీస్తూ ఉంటుందో ఆ ప్రకారంగా శ్రీకృష్ణుడిని సంహరించాలనేటువంటి ఉద్దేశంతో శ్రీకృష్ణుడి మీదకి ఉరుకుతున్నాడు. శ్రీకృష్ణుడు రుక్మిణిని సంహరించడానికి ప్రయత్నించినప్పుడు రుక్మిణి శ్రీకృష్ణుడి యొక్క పాదాల మీద పడి తన సోదరుని వధించవద్దు అని కోరింది. మరి కాబోయేటువంటి భార్య మొట్టమొదటి కోరిక తీర్చకపోతే ఎలాగా? అందుకనే శ్రీకృష్ణుడు మెత్తబడ్డాడు. అందువల్ల రుక్మిణిని వధించటం మానేసి అతన్ని బంధించి కత్తితో ఒకవైపు మీసాన్ని, అలాగనే కొంచెం గడ్డాన్ని, కొంచెం శిరోజాల్ని ఖండించి అతనికి వికృతమైనటువంటి రూపాన్ని కల్పించాడు. పరమాత్మని ఎవరైతే దూషిస్తారో అటువంటి వాడు వికృతమైనటువంటి రూపాన్ని పొందుతాడు. అంటే మనం ఈ లోకంలో చాలామందిని చూస్తూ ఉంటాం, వికారమైనటువంటి రూపం కలిగినటువంటి వాళ్ళని. వీళ్ళందరూ కూడా గత జన్మల్లో భగవంతుడి ద్వేషులు అన్నమాట. భగవంతుడిని ద్వేషించినటువంటి వాళ్ళందరికీ అలాంటి జన్మలే వస్తూ ఉంటాయి, అలాంటి రూపాలే వస్తూ ఉంటాయి. రుక్మి యొక్క సేనల్ని యాదవ వీరులైనటువంటి వాళ్ళందరూ కూడా ఏనుగులు ఎట్లయితే కమలాలని తొక్కి పారేస్తాయో ఆ ప్రకారంగా అణిచివేశారు. ఈ విధంగా రాజమండలి మొత్తాన్ని కూడా ఓడించి రుక్మిణిని తీసుకొని ద్వారకకి బయలుదేరాడు శ్రీకృష్ణుడు. అయితే రుక్మిణి మనస్సు కాస్త కించపడినట్లుగా ఉంది, గమనించాడు బలరాముడు. ఎందుకంటే తోడబుట్టినటువంటి వారి ఆ రుక్మికి జరిగినటువంటి పరాభవం ఏదైతే ఉందో ఆ పరాభవానికి కాస్త ఖిన్నురాలైంది రుక్మిణీదేవి. ఆ సమయంలో బలరాముడు రుక్మిణితో సాంతర వాక్యాలు పలుకుతూ ఉన్నాడు. అలా పలికితే రుక్మిణిని రకరకాలుగా ఓదార్చితే ఆ కాస్త దుఃఖాన్ని వదిలేసింది. శ్రీకృష్ణుడిని గెలిచిన తర్వాతనే నేను కుండినపురంలో అడుగు పెడతాను, అప్పటిదాకా నగరంలో అడుగు పెట్టని ప్రతిజ్ఞ చేసి రుక్మి ఆ ఊరి వెలుపలనే అక్కడే ఉండిపోయాడు. ఇక రుక్మిణి కళ్యాణ సందర్భంలో అంటే ద్వారకకి తీసుకొని వచ్చిన తర్వాత ఒక మంచి ముహూర్తాన్ని చూసి రుక్మిణికి కృష్ణుడికి కళ్యాణం చేయటానికి సిద్ధపడ్డారు. ఆ సందర్భంలో ప్రతి ఇంటి యందు కూడా యాదవులు గొప్ప వేడుకలు నిర్వహించుకుంటూ ఉన్నారు. అంటే తమ ఇంటిలోనే వివాహం జరుగుతున్నట్లుగా భావించుకుంటున్నారు ఆ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. అలాగనే అందరూ కూడా తమ తమ ఇళ్ళని అలంకరించుకుంటూ ఉన్నారు. అలాగనే నగరాన్ని అలంకరించారు. రత్నమయమైనటువంటి తోరణాలతోటి మాలలతోటి ద్వారకా నగరం అంతా కూడా అందంగా అలంకరించబడింది. ద్వారాలన్నీ కూడా అరటి చెట్లతోటి చక్కగా అలంకరించారు. రుక్మిణి కళ్యాణం విషయం అందరికీ తెలిసిపోయింది. అందరూ కూడా ఎంతో సంతసిస్తూ ఉన్నారు. ద్వారక యందు పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడితో మహాలక్ష్మి అయినటువంటి రుక్మిణి యొక్క వివాహం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. రుక్మిణి శ్రీకృష్ణుల యొక్క కళ్యాణం వైభవోపేతంగా జరిగిపోయింది.
ఆ తర్వాత కొంతకాలానికి రుక్మిణీదేవి గర్భాన్ని ధరించింది. పూర్వం పార్వతికి ఈశ్వరుడికి వివాహం చేయాలి అనే ఉద్దేశంతో దేవతలంతా కూడా మన్మధుడిని ప్రేరేపించినప్పుడు ఆ మన్మధుడు పంచబాణాలని ప్రయోగిస్తే పరమేశ్వరుడికి కోపం వచ్చింది. ఆ మూడవ కన్ను ధరిస్తాడు, మన్మధుడు భస్మం అవుతాడు. ఆ మన్మధుడు మళ్ళీ శరీరాన్ని ధరించడం కోసమని శ్రీకృష్ణుడిని ఆశ్రయించి రుక్మిణీ గర్భంలో ప్రవేశించాడు. అలా ఆ మన్మధుడే శ్రీకృష్ణుడికి రుక్మిణికి ప్రద్యుమ్నుడు అనేటువంటి పేరుతో జన్మించడం జరిగింది. ప్రద్యుమ్నుడు జన్మించి 10 రోజులైంది. ఈ 10 రోజులు కావటంతో ఈ బాలుడు తనకి శత్రువు అని భావించినటువంటి శంబరాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈ బాలుడిని అపహరించి తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు. ఆ సముద్రంలో ఒక గొప్ప చేప ఒకటి ఈ బాలుడిని మింగేసింది. ఆ చేప ఒకనాడు మత్స్యకారుల వలలో చిక్కింది. ఈ జాలర్లు చాలా పెద్దదిగా ఉన్నటువంటి ఈ చేపని శంబరాసురుడికి కానుకగా ఇచ్చారు. వంటశాలలో ఆ చేపని కోసేటప్పటికీ దాని యొక్క పొట్టలో ఈ బాలుడు బయటపడ్డాడు. ఆ బాలుడిని అక్కడ పాకశాలలో ఆ వంటశాలలోనే ఉన్నటువంటి మాయావతి అనేటువంటి స్త్రీకి ఈ బాలుడిని ఇచ్చారు. ఆమె ఈ బాలుడిని తీసుకోవడానికి సంశయిస్తూ ఉంటే నారద మహర్షి వచ్చి ఈ బాలకుడి యొక్క వృత్తాంతం అంతా చెప్పాడు. ఏమిటంటే ఈ బాలకుడు ఎవరో కాదు, మన్మధుడే. ఆ మన్మధుడే మళ్ళీ శ్రీకృష్ణుడికి ఇలా ప్రద్యుమ్నుడిగా జన్మించాడు అని చెప్పడం జరిగింది. అయితే ఈ మాయావతి ఎవరో కాదు, ఆమె మన్మధుని భార్య అయినటువంటి రతీదేవి. అందువల్ల ఆ రతీదేవి ఇక్కడ శంబరాసురుడి యొక్క వంటశాలలో చేరింది. భర్త భస్మమైన తర్వాత అతను మళ్ళీ తిరిగి జన్మించి ఎక్కడో అక్కడ రావాలి కనుక దానికోసం నిరీక్షిస్తూ ఈ శంబరాసురుడి యొక్క వంటశాలలో రతీదేవి చేరింది. ఈ పిల్లవాడు తన భర్తే అని తెలిసిన తర్వాత రతీదేవి చాలా సంతోషిస్తూ బిడ్డని అమితంగా ప్రేమిస్తూ ఉంది. అంటే బిడ్డేమో చిన్నవాడు, 10 రోజుల వాడు, ఆమె మాత్రం చాలా పెద్దది. ఆ పిల్లవాడు యవనవంతుడయ్యాడు. చాలా అందంగా గోచరిస్తున్నటువంటి ఆ యువకుణ్ణి మాయావతి మోహించింది. తాను మాతృభావంతో చూస్తున్నటువంటి మాయావతి కాలభావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే ప్రద్యుమ్నుడు అది తగదని చెప్పి తప్పని చెప్పి ఆమెను వారిస్తూ ఉన్నాడు. మాయావతి ప్రద్యుమ్నుడికి అతని యొక్క జన్మ వృత్తాంతం అంతా చెప్పింది. తామిద్దరు కూడా రతి మన్మధులమని ఆ విషయాన్ని గుర్తు చేసింది. దుష్టుడైనటువంటి శంబరాసురుణ్ణి వధించాలని చెప్పి మహామాయ అనేటువంటి ఒక విద్యని ఈ ప్రద్యుమ్నుడికి ఇచ్చింది ఆ మాయావతి. ప్రద్యుమ్నుడు శంబరాసురుడితో యుద్ధం చేసి అతన్ని వధించాడు. మాయావతితో కలిసి ప్రద్యుమ్నుడు ద్వారకకు వచ్చాడు. ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణులాగానే ఆ రూపరేఖ విలాసాలన్నీ కూడా అలాగనే కనిపిస్తూ ఉన్నాయి. రుక్మిణీదేవి కుమారుణ్ణి చూచి పరవశించిపోయింది. ఆమె స్తనముల నుంచి క్షీరం స్రవిస్తూ ఉంది. అప్పుడు ఆ సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చి జరిగినటువంటి విషయం అంతా చెప్పి ఆ మాయావతి రతీదేవిని ఈ ప్రద్యుమ్నుడే మన్మధుడని తెలియజేయటం జరిగింది. దేవకీ వసుదేవులతో కూడి వాసుదేవుడు కూడా అప్పటికే అక్కడికి వచ్చి ఉన్నాడు. అందరూ కూడా ఆనందించి ప్రద్యుమ్నుడిని అనేక విధాలుగా అభినందించారు. ప్రద్యుమ్ని యొక్క రూపం అంతా కూడా శ్రీకృష్ణుని రూపం లాగానే ఉండటం వల్ల అతన్ని చూచి శ్రీకృష్ణుడే అని స్త్రీలందరూ కూడా అతన్ని మోహిస్తూ ఉన్నారట. ఒక రోజున సూర్యుడిలాగా వెలిగిపోతున్నటువంటి ఒక వ్యక్తి ద్వారకా నగరం వైపుకు వస్తూ ఉన్నాడు. దేదీప్యమానమైనటువంటి ప్రకాశంతో వెలిగిపోతూ వస్తున్నటువంటి ఆ వ్యక్తిని చూచి ద్వారకావాసులు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆ కృష్ణుడితో చెప్తున్నారు, అయ్యా తమను దర్శించడానికి సూర్య భగవానుడు వస్తూ ఉన్నాడు అని. వాళ్ళ మాటలను ఆలకించినటువంటి కృష్ణుడు నవ్వుతూ, ఆ వచ్చేటువంటి వాడు సూర్యుడు కాదు, ఆ వ్యక్తి శమంతకమణిని ధరించినటువంటి సత్రాజిత్తు అని చెబుతాడు.
అంటే సూర్య భగవానుడు తన భక్తుడైనటువంటి సత్రాజిత్తుకి శమంతకమణిని ఇచ్చాడు. ఈ శమంతకమణిని కంఠంలో ధరించి సత్రాజిత్తు ఇప్పుడు ఇక్కడికి వస్తూ ఉన్నాడు. ఆ శమంతకమణి యొక్క ప్రభావం వల్ల సూర్యుడి యొక్క తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు సత్రాజిత్తు. ఆ మణి ఎక్కడైతే పూజించబడుతూ ఉంటుందో అక్కడ దారిద్ర్యం కానీ, అశుభాలు కానీ, సర్పభయాలు కానీ, వ్యాధులు కానీ ఏమీ కూడా ఉండవు. అంతేకాదు అది ప్రతిరోజు కూడా 8 బారువల బంగారం ఇస్తూ ఉంటుంది. ఆ శమంతకమణి రోజుకి 8 బారువల బంగారం ఇస్తూ ఉంటుంది. ఒకనాడు శ్రీకృష్ణుడు ఆ మణిని సత్రాజిత్తో చెప్పాడు, మన రాజైనటువంటి ఉగ్రసేనుడికి ఇవ్వు. ఎందుకనంటే ఇలాంటి అపురూపమైనటువంటి మణి రాజు దగ్గర కనుక ఉన్నట్లయితే ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది అని సత్రాజిత్తుని అడిగాడు శ్రీకృష్ణుడు. సత్రాజిత్తు దానికి అంగీకరించాల. ఎందుకనంటే ఎటువంటి వాడైనా, ఎంత పిచ్చివాడైనా రోజుకి 8 బారువల బంగారాన్ని ఇచ్చేటువంటి మణిని ఎవరికైనా ఇస్తారా? బారువు అంటే 20 మణుగులు, అంటే 8 బారువులు అంటే 160 మణుగులు బంగారం వస్తుందంట రోజుకి దాని నుంచి. ఇలాంటి దాన్ని ఎవడైనా ఇస్తాడా? కాబట్టి నేను ఇవ్వనని అన్నాడు సత్రాజిత్. ఈ రకమైనటువంటి తిరస్కారం ఏదైతే ఉందో దానివల్ల కలిగేటువంటి దుష్ప్రయోజనం ఏమిటో అతడు ఆ రోజున ఊహించలా. మన యొక్క సంపదలన్నీ కూడా నిజంగా భగవంతుడే మనకి ప్రసాదిస్తాడు. ఈ భగవంతుడు ప్రసాదించినటువంటి సంపదలన్నింటినీ కూడా ఆ భగవంతుడికి ఇవ్వటానికి కానీ, ఆ భగవంతుడికి ఉపయోగించడానికి కానీ అంగీకరించకుండా తిరస్కరించి ఎవరైతే స్వార్థంతో జీవిస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కట్లకు గురి కావాల్సి వస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఒక రోజున సత్రాజిత్తు సోదరుడు తమ్ముడైనటువంటి ప్రసేనుడు అనేటువంటి వాడు, సత్రాజిత్తు తమ్ముడు, ఈ మణిని కంఠంలో తగిలించుకొని అడవికి వేటకి వెళ్ళాడు. ఆ వేటకి వెళ్తే అక్కడ ఒక సింహం ఏం చేస్తుందంటే ఈ మణిని చూచి అదేదో మాంసఖండం అని అనుకొని అతన్ని వధించేసి ఆ మణిని నోట చిక్కించుకొని వెళుతూ ఉంది. సరే, ఆ సింహం నోట చిక్కించుకొని ఆ మణిని వెళుతూ ఉంటే ఆ సింహాన్ని చూచి జాంబవంతుడు ఆ సింహాన్ని సంహరించి ఆ మణిని తీసుకొని తన గుహలోకి వెళ్ళిపోయాడు. ఆ గుహలో తన కుమార్తె అయినటువంటి జాంబవతికి ఆ మణిని ఇచ్చాడు. ప్రసేనుడి యొక్క జాడ తెలియలేదు సత్రాజిత్తుకి. అందుకనే చాలా బాధపడుతూ ఉన్నాడు. ఎన్ని రోజులైనా మళ్ళీ తిరిగి రాలా. దాంతో ఈయనకి సందేహం వచ్చింది. శ్రీకృష్ణుడు మణిని అడిగాడు, నేనేమో ఇవ్వనన్నాను, అందుకోసం అని చెప్పి ఆ మణిని నా తమ్ముడి దగ్గర నుంచి కాజేయటం కోసం నా తమ్ముడిని చంపేసి ఆ మణిని తీసుకొని ఉంటాడు శ్రీకృష్ణుడు అని మనస్సులో భావించాడు. భావించడమే కాకుండా అదే ప్రచారం చేస్తూ ఉన్నాడు, అందరికీ చెబుతూ ఉన్నాడు. ఈ వార్త జనులందరూ కూడా విని దాన్ని ఒక చర్చగా చేసుకుంటూ ఉన్నారు. అయ్యో, శ్రీకృష్ణుడు ఇలాంటి పని చేస్తాడా అని కొంతమంది, ఏమో చేశాడేమో అని కొంతమంది. కాలం చాలా అతి విచిత్రమైనటువంటిది. ఇది మనం ఊహించినటువంటి అనేకమైనటువంటి సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటుంది. నిర్దోషులైనటువంటి వాళ్ళు దోషులుగా ముద్ర వేయబడుతుంటారు, దోషులైనటువంటి వాళ్ళు నిర్దోషులుగా చలామణి అవుతూ ఉంటారు. ఇటువంటి విషయ సమయంలో ఆవేశపడకుండా వివేకంతో ఆలోచించేటువంటి అలవాటుని ఏర్పరచుకోవాలి. మనం ఈ అపవాదం పోగొట్టుకోవాలి, అనవసరంగా నా మీదకి అపవాదం వచ్చింది అని భావించినటువంటి శ్రీకృష్ణుడు నగరంలో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి కొంతమందిని అనుచరులను తీసుకొని ఆ ప్రసేనుణ్ణి వెతకటం కోసం బయలుదేరాడు. అరణ్యంలో అలా వెళ్ళగా వెళ్ళగా ఒక చోట ఈ ప్రసేనుడి యొక్క కళేబరం, మృత కళేబరం కనిపించింది. ఆ పక్కనే అతని యొక్క గుర్రం కూడా చచ్చిపడి ఉంది. చూచాడు శ్రీకృష్ణుడు.
మళ్ళీ ఇతన్ని ఎవరు చంపారు అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు అక్కడే సింహపు కాలి గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తుల్ని పట్టి దూరంగా వెళ్తే కొంత దూరాలో ఆ సింహం కూడా చచ్చిపడి ఉంది. అక్కడే ఒక కొండ గుహ ఉంది. అందుకని ఆ గుహ దగ్గర బయట తన వాళ్ళందరినీ కూడా ఉండమని చెప్పి తానొక్కడే లోపలికి వెళ్ళాడు. ఆ లోపలికి వెళితే అక్కడ ఈ జాంబవంతుడి కూతురు జాంబవతి ఆ మణితో ఆడుకుంటూ ఉంది. చూచాడు శ్రీకృష్ణుడు. జాంబవంతుడు శ్రీకృష్ణుడిని ఎరగడు. అందువల్ల ఎవరో కొత్త మనిషి వచ్చాడు, ఈ మణిని అపహరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని తెలుసుకున్నప్పుడు ఆ జాంబవంతుడు కృష్ణుడి మీద పడ్డాడు. ఇద్దరు కూడా 28 రోజులు తీవ్రమైనటువంటి పోరాటం చేశారు. గోళ్ళతో రక్కుకుంటున్నారు, పిడికెలతో గుద్దుకుంటున్నారు, మోకాళ్ళతో పొడుచుకుంటున్నారు. ఇద్దరు కూడా ద్వంద్వ యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా ఈ జాంబవంతుడి యొక్క బలం క్షీణించిపోతూ ఉంది. అలా క్షీణించిపోతూ ఉంటే శ్రీకృష్ణుడి యొక్క దెబ్బల్ని భరించలేకపోతా ఉన్నాడు. శ్రీకృష్ణుడి యొక్క వైభవాన్ని తెలుసుకొని ఇలా అంటున్నాడు, ఓ దేవా, నీవు ఎవరు? నన్ను జయించావనంటే బహుశా నువ్వు శ్రీరామచంద్రుడి అయి ఉండాలి. ఎందుకనంటే పూర్వం రావణాసురుడిని వధించిన తర్వాత శ్రీరాముడు తనకి సహాయం చేసినటువంటి, ఎంతో సహాయపడినటువంటి ఈ జాంబవంతుణ్ణి నీకేం కావాలో కోరుకోనంటే నీతో ద్వంద్వ యుద్ధం చేయాలనే కోరిక ఉందని అన్నాడు. అట్లయితే ఈ జన్మలో కాదు, మరు జన్మలో చేద్దు కానీ అని శ్రీకృష్ణుడు చెప్తాడు. అందుకని ఇప్పుడు మరు జన్మలో రాముడు శ్రీకృష్ణుడై పుట్టిన తర్వాత ఇప్పుడు జాంబవంతుడితో యుద్ధం చేయడం జరుగుతూ ఉంది. జాంబవంతుడు ఎంత బలం కలిగినటువంటి వాడు అని అంటే ఆయన దాదాపుగా ఈ కోతులందరికన్నా కూడా, అంటే రాముడి యొక్క సైన్యంలో ఉన్నటువంటి కపులందరికంటే కూడా చాలా బలవంతుడు. కాకపోతే అప్పటికే చాలా వృద్ధుడైనటువంటి వాడు. అందువల్ల వృద్ధాప్యం కారణంగా కాస్త బలం తక్కువే కానీ ఆయన మాత్రం నిజంగా అందరికంటే బలం కలిగినటువంటి వాడు. అటువంటి బలం కలిగినటువంటి వాడిని యుగం మారిపోయిన తర్వాత మరి ఎవరైనా సెంచాలి అంటే సాధ్యమయ్యే పని కాదు. అది కేవలం శ్రీకృష్ణుడికి, ఆయన పరమాత్మ కనుక ఆయనకి సాధ్యమైంది. అందువల్ల ఇప్పుడు ఎప్పుడైతే జాంబవంతుడు ఆ శ్రీకృష్ణుడిని ఆ రాముడిగా భావించి కాళ్ళ మీద పడ్డాడో అప్పుడు చెప్తాడు కృష్ణుడు, ఓ జాంబవంత, నీదేం తప్పు లేదు, నువ్వేదో అప్పుడు కోరుకున్నావు, ఆ కోరుకున్న ప్రకారం ఇప్పుడు జరిగింది. అయితే నేను వచ్చినటువంటి పని ఏమిటంటే నా మీద అనవసరంగా అపవాదు పడ్డది. ఈ అపవాదును తీర్చుకోవడం కోసం నేను వచ్చా. అదిగో ఆ మణి కాస్త నీ దగ్గర ఉంది, ఆ సింహాన్ని చెప్పి నువ్వు తీసుకొని వచ్చావు. అందువల్ల ఆ మణిని కనుక నాకు ఇచ్చినట్లయితే నేను వెళ్ళిపోతాను అన్నాడు. అలాగేనని చెప్పి ఆ మణితో పాటుగా తన కుమార్తె అయినటువంటి జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించి వాళ్ళని పంపించేస్తాడు. ఆ విధంగా రెండవ వివాహంగా జాంబవతిని వివాహం చేసుకోవటం జరుగుతుంది. శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చాడు, సత్రాజిత్తుని పిలిపించాడు, జరిగినటువంటి విషయం అంతా తెలియజేశాడు. అలా తెలియజేసి శమంతకమణిని అతడికిచ్చి పంపించాడు. తన పైన మోపబడినటువంటి కళంకం ఏదైతే ఉందో ఆ కళంకాన్ని శ్రీకృష్ణుడు పోగొట్టుకున్నాడు. అంటే ఈ మణి కోసమే శ్రీకృష్ణుడు అదిగో అతన్ని చంపాడు అనేటువంటి భావన లేకుండా సత్రాజిత్తు మణిని తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళిపోయాడే కానీ అతడి మనస్సంతా అశాంతితో ఉంది. ఎందుకనంటే ఈ కాలంలో లాగా కాదు, పూర్వకాలంలో ఎవరినైనా అన్యాయంగా ఒక్క మాట కనుక అన్నట్లయితే అది తప్పని తెలిసిన తర్వాత వాళ్ళు పశ్చాత్తాపం చెందుతూ ఉంటారు. ఈ రోజుల్లో కనుకైతే వారి మనకేముందని అనుకుంటా ఉంటారు. కానీ పూర్వకాలంలో అట్లా కాదు. అందుకని సత్రాజిత్తు శ్రీకృష్ణునంతటి వాడిని నేను అనవసరంగా అపవాదం వేశాను, అతన్ని 10 మందిలో పలసన చేశాను, కాబట్టి నిజంగా అతడు తప్పేమీ లేదు, నేను ఇంత ఘోరమైనటువంటి నేరం చేశానని అతడు నిరంతరం పశ్చాత్తాపం చెందుతూ ఉంటాడు.
ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఆలోచిస్తూ సత్రాజిత్తు వ్యాకులం చెంది వ్యాధిగ్రస్తుడు కూడా అయ్యాడు. చివరికి ఒక రోజున ఒక నిశ్చయానికి వస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ సత్రాజిత్తు గాథ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, తొందరపాటుతో మహాత్ములను ఎప్పుడు కూడా నిందించకూడదు అని. ఎందుకంటే పూర్వాపరాలు ఆలోచించుకోకుండా మహాత్ములైనటువంటి వాళ్ళని మనం కనుక నిందించినట్లయితే తాత్కాలికంగా నిందారోపణలు మనకు ఆనందాన్ని ఇస్తే ఇవ్వచ్చేమో కానీ అవి మనకి శాశ్వతంగా దుఃఖాన్ని మిగులుస్తాయి. మహాత్ముల్ని నిందించడం మహాపాపం అని మనం గ్రహించాలి. మహాత్ముల యొక్క చేసినటువంటి అపరాధం ఏదైతే ఉందో ఆ అపరాధం మనం పోగొట్టుకోవాలంటే తిరిగి మళ్ళీ వాళ్ళని సంతోషపెట్టి ఆ అపరాధాన్ని పోగొట్టుకోవాలి. శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలా అని సత్రాజిత్తు ఆలోచిస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణుడిని ప్రసన్నుని చేసుకోవటానికి ఓ చక్కని ఉపాయం తట్టింది అది. అదేంటంటే శ్రీకృష్ణుడిని సమీపించి ఈ శమంతకమణ్ణి ఆయనకే ఇచ్చేద్దాం, అంతేకాకుండా తన కుమార్తె అయినటువంటి సత్యభామను కూడా ఆయనకి అర్పిద్దాం అని మనస్సులో భావించి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ మణిని తీసుకో అని మణినిచ్చి అలాగే నా కుమార్తె అయినటువంటి సత్యభామను కూడా వివాహం చేసుకోమని అంటాడు. శ్రీకృష్ణుడిని ఆశ్రయించి తన యొక్క మనోరథాన్ని తెలియజేశాడు. శ్రీకృష్ణుడు అంగీకరించాడు, సత్యభామను స్వీకరించాడు, వివాహమాడాడు. కానీ శమంతకమణి మాత్రం తీసుకోకుండా తిరిగి మళ్ళీ దాన్ని ఆ సత్రాజిత్కే ఇచ్చేశాడు. ఓ రాజా, నేను మణిని వాంఛించటం లేదు, దానిని సూర్యుడి యొక్క భక్తుడైనటువంటి నీవే ఉంచుకో అని తిరిగి ఇచ్చేశాడు. పరమాత్మకి ఏం కోరికలు ఉంటాయి కాబట్టి, కోరికలు లేనటువంటి పరమాత్మకి ఏం కోరికలు, ఆయన ఏం కోరుకుంటాడు అంటే ఒక్కొక్క సందర్భంలో పరమాత్మ ఏదైనా కోరాడు అని అంటే అది ఇతరులకి ప్రయోజనం కలిగించడానికే అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. పరమాత్మ ఎవరినైనా సరే ఏదైనా కోరాడు అని అంటే అది వాళ్ళలో త్యాగగుణాన్ని కల్పించడం కోసం, త్యాగగుణాన్ని వృద్ధి చేయటం కోసమే అనేటువంటి విషయం కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే భగవంతుడికి ఇవ్వకుండా దాచుకునేటువంటి వాడిని కృపణుడు అంటారు, పిసినిగొట్టు అని అంటారు. భగవంతుడి యొక్క సంపదని భగవంతుడికే సమర్పించేటువంటి వాడు ఆయన కృపకి పాత్రుడవుతాడు. సామాన్యంగా లోకంలో భక్తులైనటువంటి వాళ్ళకి, సామాన్యులకి, జ్ఞానులకి అందరికీ కూడా ఒక్కో సందర్భంలో భగవంతుడికి ఏదో ఒక రకంగా సమర్పించుకునేటువంటి అదృష్టం వస్తుంది. ఆ అదృష్టం వచ్చినప్పుడు మోకాలు అడ్డుకునేటువంటి వాళ్ళు దురదృష్టవంతులు అవుతారు. భగవత్ కార్యానికి ఇదిగో నేను ఇది ఇవ్వాలి అని అనుకున్నప్పుడు అమ్మో ఇంతెందుకులే, అంత ఇద్దాం, ఇది చేద్దాం, అట్లా చేద్దాం, ఇది ఎంత అవుతుంది, అది అంత అవుతుందని లెక్కలు వేసుకునేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు దురదృష్టవంతుడు. కానీ ఈ సమస్తము కూడా, ఈ సృష్టి అంతా కూడా భగవంతుడిదే, మొత్తం ఇచ్చిందంతా భగవంతుడే. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని మళ్ళీ భగవంతుడికి సమర్పించేటువంటి అవకాశం కలిగినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వాడు అదృష్టవంతుడు, మిగిలినటువంటి వాళ్ళంతా దురదృష్టవంతుడు. కుంతిదేవితో సహా పాండవులు లక్క ఇంట్లో మరణించినట్లుగా శ్రీకృష్ణుడికి వార్త తెలిసింది. ఇప్పుడు శ్రీకృష్ణుడు రుక్మిణి, జాంబవతి, సత్యభామ ముగ్గురిని వివాహం చేసుకున్నాడు. ఇంకా 5 బాకీ ఉన్నారు. సరే, ఎప్పుడైతే లక్క ఇంటిలో పాండవులు దగ్ధమయ్యారు కుంతీదేవితో సహా అని తెలుసుకున్నారో బలరాముడితో సహా శ్రీకృష్ణుడు హస్తినాపురం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి తెలిసింది పాండవులు మరణించలేదని, వాళ్ళు బిలము ద్వారా వెళ్ళిపోయారని దివ్యాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడు గ్రహించాడు. శ్రీకృష్ణుడు హస్తినాపురంలో ఉన్నాడు. అప్పుడు ద్వారకలో ఒక సంఘటన జరిగింది. ఆయన అక్కడే చాలా కాలం ఉన్నాడు. అప్పుడు జరిగింది అదేమిటంటే శతధనుడు, అక్రూరుడు, కృతవర్మ ఈ ముగ్గురు కూడా
మంచి స్నేహితులు, చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇందులో అక్రూరుడు పరమ భక్తాగ్రేసరుడు శ్రీకృష్ణుడికి. అలాగనే కృతవర్మ కూడా భగవంతుడికి భక్తుడు, ఆయనకి ఇష్టుడు. ఇకపోతే శతధనుడు అనేటువంటి వాడు ఇంకోడు ఉన్నాడు. అయితే ఈ ముగ్గురు కూడా స్నేహితులే. పూర్వం సత్రాజిత్తు సత్యభామని శతధనునికే ఇవ్వాలనుకున్నాడు. మాటలు కూడా జరిగినాయి. కాకపోతే ఈ శమంతకమణి వ్యవహారంలో ఆ శ్రీకృష్ణుడిని చలబరచడం కోసం ఆయన మీద వేసినటువంటి అపవాదానికి పశ్చాత్తాపడి ఎలాగైనా సరే కృష్ణుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలని తన కుమార్తె అయినటువంటి సత్యభామని శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు సత్రాజిత్తు. అందువల్ల శతధనుడికి సత్యభామను తనకిస్తానని చెప్పి ఇవ్వలేదు కనుక సత్రాజిత్తు మీద కోపం. అందుకని ఎలాగైనా సరే సత్రాజిత్తుని చంపేసేయాలని అనుకున్నాడు. అలా చంపాలని అనుకున్నప్పుడు ఈ శతధనుడు ఈ అక్రూరుడికి కృతవర్మకి వీళ్ళిద్దరికీ చెప్పారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా స్నేహితులు కనుక. అక్రూరుడు మహాభక్తుడు అయినప్పటికీ కూడా శతధనుడి యొక్క సాంగత్యం వల్ల బుద్ధి కాస్త పాడైపోయింది. అందుకనే సత్సంగం అనేటువంటిది మనల్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తే, దుస్సంగం అనేటువంటిది మనల్ని చాలా హీనాతిహీనమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది. అందుకనే దుస్సంగాన్ని త్యజించండి, సత్సంగాన్ని ఎన్నుకోవాలి. సత్రాజిత్తు దగ్గర ఉన్నటువంటి మణిని నువ్వే ఎందుకు తీసుకోకూడదు అని అక్రూరుడు కృతవర్మ ఇద్దరు కూడా శతధనుడిని రెచ్చగొట్టారు. అప్పుడు శతధనుడు ఏం చేశాడంటే సత్రాజిత్ దగ్గరికి వెళ్ళి నిద్రిస్తున్నటువంటి సత్రాజిత్తును సంహరించి ఆ మణిని కాస్త ఎత్తుకొని వచ్చాడు. అంతఃపుర స్త్రీలందరూ కూడా విలపిస్తూ ఉన్నారు. శతధనుడు శమంతకమణిని తీసుకొని పారిపోయాడు. తండ్రి మరణ వార్త తెలుసుకున్నటువంటి సత్యభామ తీవ్రమైనటువంటి బాధకి లోనైంది. ఆ తర్వాత ఒక తైల పాత్రలో తండ్రి యొక్క మృతదేహాన్ని నుంచి ఆమె శ్రీకృష్ణుడిని వెతుక్కుంటూ హస్తినాపురానికి వచ్చింది. హస్తినాపురంలో శ్రీకృష్ణుడిని కలుసుకొని జరిగినటువంటి విషయం అంతా చెప్పింది. ఇలా మా తండ్రిని అదిగో శతధనుడు సంహరించాడు అని. శ్రీకృష్ణుడు ఆమెను ఓదార్చాడు. బలరాముడితో కలిసి ద్వారకా నగరానికి వచ్చాడు. శతధనుడిని ఎలాగైనా సరే వధించి ఆ మణిని తీసుకోవాలని చెప్పి ఆలోచించాడు. శ్రీకృష్ణుడి యొక్క నిర్ణయం శతధనుడికి తెలిసింది. అతనికి భయం కలిగింది. ఎందుకంటే శ్రీకృష్ణుడు సంహరిస్తాడు అని అంటే ఇక తన ప్రాణాలు పోయినట్టే అని అనుకున్నాడు. అందుకని కృతవర్మ దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయి, నన్ను రక్షించు, మీరే కదా నాకు చెప్పింది వాడిని చంపేసి మణి తెచ్చుకోమని, మరి మీ మాట విని నేను తెచ్చుకున్నాను కాబట్టి మీరే రక్షించాలి అని అంటే అప్పుడు కృతవర్మ అతడితో అంటున్నాడు, నేను పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడితో తగాదా పెట్టుకోమంటావా? నేను శ్రీకృష్ణుడి యొక్క భక్తుడిని, వాళ్ళని ద్వేషించి ఇంతకుముందు కంసుడు హతమైపోయాడు. ఎవరు శ్రీకృష్ణుడిని ద్వేషిస్తారో వాళ్ళు కాస్త హతమైపోవాల్సిందే. అందువల్ల నాకేం సంబంధం లేదు. జరాసంధుడు అంటే వాడే 17 సార్లు దండెత్తి వాడే చివరికి సంహరింపబడ్డాడు. అందువల్ల నాకు మాత్రం ఏమీ తెలియదు అని చెప్పాడు. కృతవర్మ ఈ రకంగా సమాధానం చెప్పడంతో నిరాశ చెందినటువంటి శతధనుడు అక్రూరుడి దగ్గరికి వెళ్ళాడు, రెండో స్నేహితుడు. అతన్ని సహాయం కోరాడు. అక్రూరుడు కూడా చెప్పాడు, ఎందుకంటే కృతవర్మ కంటే పరమభక్తాగ్రేసరుడు అక్రూరుడు. అందువల్ల నాదేమీ లేదు, నేనేమీ చేయలేను. శ్రీకృష్ణుడితో ఎవరయ్యా కోరి శత్రుత్వాన్ని తెచ్చుకునేటువంటి వాళ్ళు, అందుకని నాకేం సంబంధం లేదు అని అన్నాడు. శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వెళ్ళినటువంటి సమయాన దుష్టుడైనటువంటి శతధనుడితో అక్రూరుడికి స్నేహం కుదిరింది. దుర్జన సహవాసం ఎప్పుడు కూడా బుద్ధిని పాడు చేస్తూ ఉంది. ఆ ప్రభావం వల్ల శతధనుడితో కలిశాడు అక్రూరుడు. శమంతకమణిని అపహరించడానికి పురుగొల్పాడు. అయితే ఇక్కడ మనకు ఒక విషయం అర్థం చేసుకోవాలి. అసలు ఈ శతధనుడు, అక్రూరుడు, కృతవర్మ ముగ్గురు స్నేహితులే, అంతవరకు కరెక్ట్. అయితే ఈ అక్రూరుడు, కృతవర్మ
శ్రీకృష్ణునికి పరమభక్తులు కదా, అలాంటి వాళ్ళు కృష్ణుడికి వ్యతిరేకంగా సత్రాజిత్తుని చంపడానికి శతధనుడికి ఎందుకు సహాయం చేశారు అనేటువంటిది ఒక సందేహం. అది ఏమిటనంటే, సత్రాజిత్తు ఎప్పుడైతే శ్రీకృష్ణుని మీద అభాండం వేశారో, ఆ అభాండం వేసినప్పుడు శ్రీకృష్ణుడి కన్నా కూడా ఈ అక్రూర కృతవర్ములు చాలా బాధపడ్డారు. అందుకని సత్రాజిత్తు మీద కోపం, ఆ కోపంతో వాళ్ళేమీ చేయలేక సమయం వచ్చింది కనుక శతధనుడిని రెచ్చగొట్టారు. రెచ్చగొట్టి సత్రాజిత్తుడి యొక్క మరణానికి కారణమయ్యారు. ఈ విధంగా అక్రూరుడి యొక్క మాటల్ని ఆలకించి శతధనుడు ఉన్మత్తుడిలాగా చెడు కార్యాలను మనని పురికొల్పేటువంటి వాళ్ళ మాటలు ఎప్పుడైనా వినకూడదు, అవి మనకి ఆపదలను కలిగిస్తాయి అని అనుకుంటూ తన బుద్ధి పెడదారిన పడ్డది, ఇక చేయగలిగింది ఏమీ లేదు అని అనుకొని ఈ శతధనుడు ఆలోచిస్తూ ఉన్నాడు ఏం చేయాలని. శమంతకమణి తన కంఠాభరణం కాదని, అది కంఠానికి ఉరితాడని నిశ్చయించుకున్నాడు. అందుకే రహస్యంగా ఆ మణిని అక్రూరుడి ఇంట్లో పారేశాడు. అలా పారేసి అతడు 100 యోజనాల వేగంగా పరిగెత్తేటువంటి గుర్రాన్ని ఎక్కి వెళ్ళిపోయాడు. బలరామకృష్ణులు రథాన్ని అధిరోహించి శతధనుడిని ఎదుర్కొంటా పోయారు. ఎక్కడికి పోతాడో వీడు చూద్దాం. మిథిలా నగర సమీపానికి వచ్చినప్పుడు ఆ శతధనుడు కనిపించాడు శ్రీకృష్ణుడికి. శ్రీకృష్ణుడు రథం దిగి అతడి దగ్గరికి వెళ్ళి ఆ శతధనుడి యొక్క శిరస్సుని ఖండించాడు. తర్వాత అతడి దగ్గర వెతికితే మణి లేదు. శ్రీకృష్ణుడు బలరాముడి దగ్గరికి వచ్చి శతధనుడిని సంహరించాను, మణి మాత్రం కనిపించలేదు అని అంటాడు. అప్పుడు బలరాముడు అంటాడు కృష్ణుడితోటి, ఆ మణి ఎవరి వద్దనైనా దాచి ఉండొచ్చు, వాడు మణి ఎక్కడో దాచిపెట్టి పారిపోతూ ఉండవచ్చు, కాబట్టి నువ్వు ద్వారక్కి వెళ్ళి ఆ మణి సంగతి ఏమిటో చూడు. నేను ఎట్లాగో మిథిలా నగరం దాకా వచ్చాను కాబట్టి ఒక్కసారి ఆ జనక మహారాజుని దర్శించుకొని వస్తాను అని చెప్పి ఆయన జనక మహారాజు దగ్గరికి వెళ్తాడు. బలరాముడు మిథిలా జనక మహారాజుని దర్శించుకున్నాడు. కొన్ని సంవత్సరాల పాటు ఆ జనక మహారాజు దగ్గరనే ఉన్నాడు. ఆ సమయంలోనే దుర్యోధనుడు బలరాముడి దగ్గర గదా యుద్ధాన్ని నేర్చుకున్నాడు. ఇక శ్రీకృష్ణుడేమో ద్వారక్కి వచ్చాడు. సత్రాజిత్తు యొక్క అంత్యక్రియలు జరిపించేశాడు. శమంతకమణి శతధనుడి దగ్గర లేదు కాబట్టి సత్యభావంతో ఈ విషయాన్ని చెప్పి ఆ మణిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఎక్కడ ఉంటుందా అని. శతధనుడు మరణించినట్లుగా తెలుసుకుని అక్రూరుడు భయపడి ద్వారకని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అక్రూరుడే కాదు, కృతవర్మ కూడా వెళ్ళిపోయాడు. ఇద్దరు కూడా శ్రీకృష్ణుడి యొక్క భక్తులే. మరి అలా వెళ్ళిపోతే శ్రీకృష్ణుడు అక్రూరుడిని పిలిపించాడు. ద్వారకా నగరానికి దేహ బాధలు కలుగుతూ ఉన్నాయి, వ్యాధులు వస్తూ ఉన్నాయి, మానసికమైనటువంటి వ్యధలు కలుగుతూ ఉన్నాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. ఇదంతా ఏమిటంటే అక్రూరుడు లేకపోవటం వల్లనే అనేటువంటి విషయం తెలుసుకొని కాశీనగరంలో ఉన్నాడని తెలుసుకొని ఆ అక్రూరుడిని పిలిపించాడు. పిలిపించి ఆ అక్రూరుడితో కృష్ణుడు అంటున్నాడు, ఓ మహాశయ, నీవు నాకు పరమభక్తాగ్రేసురుడివి, నువ్వంటే నాకెంతో గౌరవం ఉంది. సత్రాజిత్తు సంతానం లేనటువంటి వాడు కావటం వల్ల కుమార్తె అయినటువంటి సత్యభామ యొక్క పుత్రులే అతనికి పిండ ప్రదానం చేశారు. మరి రుణాన్ని తీర్చుకోవడానికి, సంపదను అనుభవించడానికి వాళ్ళే అర్హత కలిగినటువంటి వాళ్ళు. ఇది శాస్త్ర సమ్మతం. అందుకని ఓ అక్రూరా, శతధనుడు నీ దగ్గర దాచిపెట్టినటువంటి శమంతకమణి ఉంది కదా, అది నాకు తెలుసు. అయినప్పటికీ కూడా ఇతరులు ఎవరు కూడా దాన్ని దగ్గర పెట్టుకోవడానికి అర్హత లేనటువంటి వాళ్ళు అవుతారు. కానీ నువ్వు మహాభక్తుడివి కనుక దాన్ని నీ దగ్గరే ఉంచుకో. అయితే ఆ మణిని నేను అపహరించానని చెప్పి ఎవరైనా అనుకోవచ్చు. ఇంతకుముందు అలాంటి అపవాదం వచ్చింది. అందువల్ల ఆ మణిని వాళ్ళకి చూపించు, ఆ తర్వాత నీ దగ్గరనే ఉంచుకో. నీవు నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడివి, నిష్కల్మషమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడివి.
కనుక ఈ ఒక్క సహాయం చేయమని అడుగుతాడు. అప్పుడు ఒక గుడ్డలో చుట్టబడినటువంటి ఆ శమంతక మణిని తీసి శ్రీకృష్ణుడికి ఇస్తాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని బంధువులకు చూపించి తన మీద ఏ అభియోగము లేదని నిర్ణయించుకొని మళ్ళీ దాన్ని అక్రూరుడికి ఇస్తాడు. ఈ విధంగా ఈ అధ్యాయాన్ని ముగించేటువంటి సందర్భంలో వ్యాస భగవానుడు దీనికి కూడా ఫలశ్రుతి చెప్తాడు. సామాన్యంగా మీరందరూ కూడా వినాయక చవితి పండగ సందర్భంలో ఇదిగో ఈ కథని వింటారు. అదే కథ ఇక్కడ. ఏమిటనంటే దోషరహితుడైనటువంటి శ్రీకృష్ణుడిని వీరత్వము, మంగళప్రదము, పాపనాశకరమైనటువంటి ఈ శమంతకమణి అపహరణ, శతధనువుని వధ అనేటువంటి ఈ వృత్తాంతం ఏదైతే ఉందో ఇది చదివినా విన్నా స్మరించిన మానవుడు అనేకమైనటువంటి దోషాల నుంచి, కళంకాల నుంచి, అపవాదుల నుంచి తొలగిపోతాడు అనేటువంటి విషయం దీన్ని ఫలశ్రుతిగా వ్యాస మహర్షి చెప్పడం జరిగింది. ఇక పాండవులు లక్క ఇంటి నుంచి తప్పించుకొని హిడింబుడిని చంపి ఏకచక్రపురంలో కొంతకాలం ఉండి అక్కడ బకాసురుడిని చంపి పాంచాలంలో ద్రౌపదీదేవిని పెండియాడి హస్తంలో 5 సంవత్సరాలుండి అర్ధరాజ్యాన్ని ఖాండవప్రస్థంగా తీసుకొని వెళ్ళి దాన్నే ఇంద్రప్రస్థంగా మార్చుకోవటం, ఈ గాథంతా జరిగినప్పుడు శ్రీకృష్ణుడు ఆ ఖాండవప్రస్థంలో అడుగుపెట్టి దాన్ని ఇంద్రప్రస్థంగా మార్చడం, కొంతకాలం అక్కడే శ్రీకృష్ణుడు ఉండటం జరుగుద్ది. పాండవులు శ్రీకృష్ణుడు చూసి పొంగిపోతూ ఉన్నారు, కుశలం అడుగుతూ ఉన్నారు. ఆయనతో పాటుగా ప్రతిరోజు కూడా అనేకమైనటువంటి దైవ కార్యాలు చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థపురంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ వర్షాకాలం అంతా అక్కడే ఉన్నాడు. ఒక రోజున అర్జునుడు శ్రీకృష్ణుడిని వెంట పెట్టుకొని రథం ఎక్కి వేట కోసమని అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ అనేకమైనటువంటి మృగాలను సంహరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కృష్ణార్జునులు ఇద్దరు కూడా యమునా నది దగ్గరికి వెళ్ళి ఆడ స్నానం చేస్తూ ఉన్నారు. ఆ సమీపంలోనే ఒక కన్య అక్కడ తిరుగుతూ ఉండటాన్ని చూశారు. ఆమెను గురించి తెలుసుకొని ఆమె ఎవరో, ఎందుకు ఇక్కడ ఉన్నదో, ఒంటరిగా ఇలా ఎందుకు తిరుగుతున్నదో కనుక్కోమని చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుడిని పంపిస్తాడు. ఎంతో సౌందర్యరాశి అయినటువంటి ఆ స్త్రీ అర్జునుడు సమీపించి ఆమెను గురించి వివరాలు అడిగితే ఆమె చెబుతూ ఉంది, అయ్యా నేను సూర్యుని యొక్క పుత్రికను, నా పేరు కాళింది, నేను శ్రీహరిని భర్తగా కోరి తపస్సు చేస్తూ ఉన్నాను, నేను శ్రీ మహావిష్ణువును తప్ప అన్యులను వివాహం ఆడను, ఈ యమునా జలంలో నా తండ్రి నిర్మించినటువంటి భవనం ఉంది, ఆ భవనంలో నేను శ్రీహరికై నిరీక్షిస్తూ ఉన్నా, అప్పుడప్పుడు ఈ ప్రదేశంలో సంచరిస్తూ ఉంటా అని చెప్పింది. అర్జునుడు ఆ మాటలన్నింటినీ కూడా శ్రీకృష్ణుడికి తెలియజేశాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఆమెను రథం మీద ఎక్కించుకొని ధర్మరాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఆ తర్వాత బంధువులందరి యొక్క అనుమతిని తీసుకొని యాదవుల చేత పరివేషితుడై ద్వారకా నగరానికి వచ్చాడు. అక్కడ బంధుమిత్రుల సమక్షంలో కాళిందిని వివాహం చేసుకున్నాడు. అందరూ కూడా ఆనందభరితులవుతూ ఉన్నారు. ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు ఇప్పటికీ 4 వివాహాలు చేసుకున్నాడు. ఇక అవంతి దేశాధీశుడైనటువంటి మహారాజు విందాను విందులవుతారు. వీళ్ళు కుంతిదేవి చెల్లెలైనటువంటి రాజాదిదేవి యొక్క కుమారులు. కుంతిదేవికి 4 చెల్లెళ్ళు ఉన్నారు, అందులో ఒక ఆమె రాజాదిదేవి. ఈయన్ని అవంతి దేశపు రాజుకి ఇచ్చి వివాహం చేస్తే ఆమె పుట్టినటువంటి వాళ్ళే విందుడు, అనువిందుడు, వాళ్ళే విందాను విందుడు. వాళ్ళ తర్వాత పుట్టినటువంటి ఆమె మిత్రవింద. ఈ విందాను విందుడు దుర్యోధనుడికి అనుకూలంగా ఉంటూ ఉంటారు.
అయితే ఈ మిత్రవిందుకి స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. లోకంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఆహ్వానించారు. అయితే శ్రీకృష్ణుడు ఆ స్వయంవరానికి వచ్చి ఆ మిత్రవిందుని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు రాజులందరూ చూస్తుండగానే అక్కడ రుక్మిణీదేవిని అపహరించినట్టుగానే ఈ మిత్రవిందుని కూడా అపహరించి వెళుతూ ఉన్నాడు. ఆ విధంగా తీసుకెళ్ళిన తర్వాత ఈ విందాన విందులు కొంత దూరం వెళ్ళి ఆ శ్రీకృష్ణుడి చేతిలో పరాజితులై తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత ద్వారకా నగరం చేరి ఈ మిత్రవిందుని కూడా వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా 5 వివాహాలు అయిపోయినాయి. ఇంకో 3 వివాహాలు ఉన్నాయి. వాటిని మనం రేపు చెప్పుకుందాం.